పేటీఎంకు ఆర్బీఐ ఎదురుదెబ్బ. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై మాత్రమే ఈ పరిమితి విధించింది. అన్ని ఇతర యూపీఐ లావాదేవీ సేవలు పేటీఎం యాప్లో అందుబాటులో ఉంటాయి. కేవలం పేటీఎంని స్కాన్ చేయడం ద్వారా అన్ని చెల్లింపులు చేయవచ్చు. విద్యుత్, వాటర్ తదితర బిల్లులను ఈజీగా చెల్లించవచ్చు. ఫిబ్రవరి 29, 2024 తర్వాత ఏదైనా కస్టమర్ ఖాతా ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్, వ్యాలెట్, ఫాస్టాగ్, ఎన్సీఎంసీ కార్డు మొదలైన వాటిలో వడ్డీ, వివిధ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఆంక్షలను విధించింది. కొత్త కస్టమర్లను అంగీకరించవద్దని, కొత్తగా మనీ డిపాజిట్ పొందకూడదని సూచించింది. ఫిబ్రవరి 29 తర్వాత కొత్త డిపాజిట్ను స్వీకరించకుండా, క్రెడిట్ లావాదేవీలను నిర్వహించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంకును నిషేధించింది. అయితే ఇది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై మాత్రమే పరిమితి విధించింది. అసలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కి ఈ పరిమితులు ఎందుకు విధించిందో ఇప్పుడు చూద్దాం. ఆడిటర్లు పేటీఎం బ్యాంక్ని ఆడిట్ చేశారు. బ్యాంకింగ్ నిబంధనలను సక్రమంగా పాటించడం లేదని ఆడిటింగ్లో వెల్లడైంది. ఇది 2 ఏళ్ల క్రితం జరిగింది. మార్చి 2022 నెలలో కొత్త కస్టమర్లను స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని ఆర్బీఐ పరిమితం చేసింది. ఇప్పుడు ఆర్బీఐ ఫిబ్రవరి 29 తర్వాత ప్రీపెయిడ్ వ్యాలెట్లు, ఫాస్టాగ్, ఎన్సీఎంసీ కార్డు మొదలైన వాటిని పంపడం లేదా ట్యాప్ అప్ చేయడం సాధ్యం కాదని తెలిపింది. ముందు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు క్యాష్ బ్యాక్, వడ్డీ, రీఫండ్ మొదలైన వాటిని డిపాజిట్ చేయడానికి ఎటువంటి ఆటంకం లేదు. పేమెంట్స్ బ్యాంకులో ఖాతాదారులు తమ నిధులను పూర్తిగా విత్డ్రా చేసుకునేందుకు మార్చి 15 వరకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఆర్బీఐ సూచించింది. ఇలాంటి మరిన్ని బిజినెస్ వార్తల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.